ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 8వ వచనం నుంచి చదువుతాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. 7వ వచనం కూడా చదువుతానండి. 7వ వచనం కూడా. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వద్దునా అనేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసి వీడు హెబ్రీ పిల్లలలో ఒకడు అని గుర్తుపట్టిందని నిన్నటి వరకు అక్కడి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. నిన్నటి దినం అయితే ఫరో కుమార్తె మోషేను గుర్తించినప్పుడు మిరియాము వచ్చి ఈ బిడ్డను పెంచడానికి నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దాదిని పిలుచుకుని వచ్చా రానా అని చెప్పి అడిగింది. అందుకు ఫరో కుమార్తె వెళ్ళు అని చెప్తే ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చింది. తన తమ్ముడికి ఏం జరగబోతుందో అని 4వ వచనంలో వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఇక్కడ ఫరో కుమార్తె మిరియాము తీసుకొచ్చినటువంటి ఆ మోషే తల్లిని చూసి, ఇదిగో ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. నదిలో పడేసిన బిడ్డ కోసం యోకెబేదు ఎంతో దుఃఖం అనుభవిస్తూ ఉండొచ్చు. ఏమవుతుందో ఏంటో, బిడ్డను తీసుకెళ్ళి నదిలో వదిలేసాం అని ఆమె ఇంటి దగ్గర దుఃఖపడుతూ ఉండొచ్చు. ఏం సంభవిస్తుందో వాడికి అని కృంగిపోయి ఉండొచ్చు. అలాంటి తల్లికి ఈ వార్త వినబడగానే ఎలా ఉంటుంది? చెప్పశక్యము కాని ఆనందం వచ్చేసి ఉంటుంది. నిజమే, దేవుడు తన బిడ్డల జీవితాల్లో వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. 30వ కీర్తన 11-12 వచనాలు. 30వ కీర్తన 11-12. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.
నా ప్రాణం మౌనంగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చేశావు దేవా. నా గోనిపట్ట విడిపించావయ్యా, సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేసావు బాబు అని భక్తుడు ప్రభువుని కనపరుస్తూ ఉన్నాడు దావీదు. నిజమే, దేవుడు తన బిడ్డలకు ఉన్నటువంటి దుఃఖాన్ని ఆనందంగాను, వాళ్ళ అంగలార్పును నాట్యంగాను మార్చగలిగినటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. ఎస్తేరు కాలంలో కూడా హామాను చేసిన దుష్టత్వాన్ని, దుష్ట పన్నాగాన్ని బట్టి యూదులు ఏడ్చారు, అంగలార్చారు. కానీ వాళ్ళ యొక్క అంగలార్పు నాట్యంగా, ఆనందంగా మార్చబడింది. ఏ దినమున శత్రువుల చేత హతమవ్వాలి అని శాసనం పుట్టిందో ఆ దినమందే శత్రువుల మీద యూదులు జయం పొందారు. ఇంకా ఇశ్రాయేలు జీవితాలు మనం చూస్తే చాలా అద్భుతాలు జరిగాయి వాళ్ళ జీవితాల్లో. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఎంతో కంగారు పడ్డారు, భయపడ్డారు. వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని బట్టి అధైర్యపడ్డారు. కానీ ఆ మరుసటి ఉదయమే వాళ్ళందరూ కలిసి చక్కగా ఆనంద గీతాన్ని పాడుకున్నారు. ఇలాగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూడొచ్చు. యోకేబేదు తన బిడ్డ క్షేమంగా ఉండడం మాత్రమే కాకుండా తన బిడ్డకి తానే పాలిచ్చి పెంచే ఆధిక్యత దొరికింది. పాలిచ్చి పెంచడం మాత్రమే కాదు, పాలిచ్చి పెంచినందువల్ల జీతం కూడా వస్తూ ఉంది. అంతేకాదు తన బిడ్డ ఫరో నగరంలో నివసించేటువంటి ఆధిక్యత, ఫరోకి మనవడు అనే వార్త ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు. కాబట్టి దేవుడు తన ప్రజలలో కృంగిన వారిని లేవనెత్తేవాడు, దుఃఖపడుతున్న వారిని ఓదార్చి ఆదరించేటువంటి దేవుడై ఉన్నారు ఆయన. ఇంకా మనం ఈ వచనాల్లో చదువుకున్న విషయం ఏంటంటే, ఫరో కుమార్తె అందే, ఈ బిడ్డను తీసుకువెళ్ళి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు అంటుంది. ఫరో కుమార్తె ఏం చెప్పినా ఆ బిడ్డ మాత్రం దేవుని కొరకే పెరిగాడు. ఫరో కుమార్తె చెప్పిన మాటను మనం బాగా గమనిస్తే, ఆ బిడ్డని నీ కొరకు కాదు నా కొరకు పాలిచ్చి పెంచవలసిందిగా చెబుతా ఉంది. అలాగే మనం ఈ రోజుల్లో దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని మన కొరకు కాదు, దేవుని కొరకే పెంచాలి. అలా పెంచుతున్నామా లేదా అనే సంగతి మనం గ్రహించుకోవాలి. హన్న తన కుమారుణ్ణి సమూయేలుని దేవుని కొరకే పెంచింది, దేవుని కొరకే పెంచింది. అందుకే ఆ బిడ్డ, ఆ కుమారుడు ఇశ్రాయేలులందరిలో గొప్ప ప్రవక్త అయ్యాడు. ఏలీ ఎదుట దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. మందిరం దగ్గర విడిచిపెట్టి తల్లి వెళ్ళిపోయినప్పుడు మారాన్ చేయలేదు. చిన్నోడు, బాలుడు. తన తల్లి అతన్ని ఆ రీతిగా పెంచింది. యునికే తన కుమారుడైన తిమోతిని దేవుని కొరకు పెంచింది. అందుకే తిమోతి పౌలు గారితో కలిసి దేవుని పని ఎంతో దివ్యంగా చేశాడు. అనేకుల్ని ప్రభునందుకు నడిపించాడు, సంఘాలను పోషించి స్థిరపరచగలిగినటువంటి స్థితిలోనికి వచ్చాడు. కానీ అతల్య చూడండి, అతల్య తన కుమారుని దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించిందంట. అందుకే అకాల మరణం పొందడానికి, ఆ బిడ్డ అకాల మరణం పొందడానికి కారకురాలైంది.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఎలా నేర్పించిందంటే తన తల్లి అతన్ని దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతన్ని నేర్పించింది. గమనించండి, మన పిల్లల్ని మనం దేవుని కొరకు పెంచవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత 10వ వచనంలో మనం చూస్తే ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడయ్యాడు. ఇప్పుడు రాజనగర్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రాజనగర్లో ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ రాజనగర్లోనికి తీసుకురాబడ్డాడు. రాజనగర్లో సకల విద్యలు అభ్యసించాడు. సకల విద్యలు అభ్యసించాడు. దేవుడే మోషేకి జ్ఞానాన్ని దయచేశాడు. ఇంకా మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు అని చెప్పబడింది. కొంతమంది మాటల్లో ప్రవీణులుగా ఉంటారు. మాటలు చెప్పినంతగా వాళ్ళు కార్యాలు చేయరు. కొంతమంది కార్యాలు చక్కగా చేస్తారు, కానీ మాటల్లో నేర్పరితనం లేని వారుగా ఉంటారు. కానీ మోషే ఈ రెండిటిలోనూ ప్రవీణుడంట. మోషేలో 3 విశేషతలు ఉన్నాయి. 1, ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించాడు. 2, మాటల యందు ప్రవీణుడు. 3, కార్యముల యందు ప్రవీణుడు. ఆయన వయస్సు 40 సంవత్సరాల లోపు. ఇంకా మనం చూస్తే అతనిలో ఉన్న విశేషత ఏంటంటే ధనాపేక్ష అనేది లేదు. ఇంకా అతడు దివ్య సుందరుడై ఉన్నాడు. మంచి యవ్వన వయసులో ఉన్నాడు. తన శీలాన్ని చక్కగా కాపాడుకున్నాడు. చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు, సకల విద్యలు అభ్యసించినవాడు, మాటల యందు ప్రవీణుడు, కార్యముల యందు ప్రవీణుడు, దివ్య సుందరుడు, మంచి యవ్వనుడు. ఇలాంటివన్నీ కలిగి ఉన్న వాళ్ళకి గర్వం వస్తుంది. అయితే తనకున్న సౌందర్యాన్ని బట్టి కానీ, తనకున్న విద్యలను బట్టి కానీ, తనకున్న నేర్పరితనాన్ని బట్టి కానీ, తనకున్న ప్రావీణ్యతను బట్టి కానీ ఎప్పుడూ గర్వించలేదు. ఇవన్నిటిని చూసిన వాళ్ళు అనేకులు అతన్ని పొగుడుతూ ఉండొచ్చు. ఈ విషయంలో అతడు స్వార్థం చేత వశపరచబడలేదు. అందుకే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11:24 చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎంత దీనత్వం వహించాడో చూడండి. అతడు దీన మనస్సు కలిగిన వాడు కాబట్టే దేవుడు అతన్ని అంత గొప్పవాడుగా చేశాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు పాపం చేయడానికి, అపవిత్రంగా జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి. అయితే వాటన్నిటికీ గురి కాకుండా స్థిరమైన మనస్సు కలిగి జీవించాడు. అందుకే దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించుటకు తగిన వాడుగా దేవుడు అతన్ని ఉంచాడు. అలాగే మనల్ని కూడా అపవాది శోధిస్తూ ఉంటాడు.
మనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి మనం గర్వపడేలాగా, ఇష్టానుసారంగా ప్రవర్తించేలాగా కొన్నిసార్లు అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయితే మనం స్థిరమైన మనస్సు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు తన పని కొరకు మనల్ని నియమిస్తాడు. ఇంకా మనం తర్వాత వచనాల్లో చూస్తే మిద్యాను దేశంలోనికి గొర్రెలు కాయడానికి వెళ్తాడు. మిద్యాను దేశంలోనికి పారిపోతాడు. అయితే మోషేకు యేసుక్రీస్తు ప్రభువుకు కొన్ని పోలికలను మనం చూడొచ్చు. మోషేకు యేసుక్రీస్తు ప్రభువుకు కొన్ని పోలికలు మనం చూడొచ్చు. 10వ వచనంలో చూస్తే బి పార్ట్లో ఆమె నీటిలో నుండి అతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అనే పేరు పెట్టిందంట. మోషేలో క్రీస్తుకు ఉన్నటువంటి పోలికలు మనం చూడొచ్చు. పాత నిబంధనలో అనేక మంది భక్తుల జీవితాల్లో మనం మన ప్రభువైన యేసుక్రీస్తును వారి జీవన విధానం ద్వారా చూస్తున్నాం. పాత నిబంధనలో అనేకమైన జీవుల్లోనూ అనేకమైన వస్తువుల్లోనూ అనేకుల్లోనూ మనం ప్రభువును చూస్తున్నాం. మనం చదువుకుంటూ వచ్చాం, ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఆదికాండం. ఓడ ఒక వస్తువు, అది ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం అని చెప్పుకున్నాం. కొమ్ములు తగులుకున్న పొట్టేలు అబ్రహాము కుమారుణ్ణి బలిచ్చే టైంలో అబ్రహాముకు కనబడింది. ఆ పొట్టేలు ప్రభువైన యేసుక్రీస్తుకు అది జీవి, అదొక జీవి. దాన్ని పోలికగా చెప్పుకున్నాం. అలాగే కొందరు వ్యక్తులు, మనం విశేషంగా యేసుక్రీస్తు ప్రభువుకు పోలికగా ఉన్న వ్యక్తి యోసేపు అని చెప్పుకున్నాం, ఇస్సాకు అని చెప్పుకున్నాం. కాబట్టి పాత నిబంధన భక్తుల జీవితాల్లో వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు అవన్నీ యేసుక్రీస్తు ప్రభువుకి పోలికగా ఉన్నట్టు మనం చూసాం. అలాగే మోషేలో కూడా విశేషంగా మనం ప్రభువుని చూడొచ్చు. మొదటిది పేరులో ఉన్నటువంటి పోలిక. మోషే అంటే నీటిలోంచి తీయబడినవాడు. తల్లి ఫరో కుమార్తె ఏమని పేరు పెట్టింది? ఇతడు నీటిలో నుండి తీసి తిని అని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. యాక్చువల్గా ఆ నీరు మోషే ప్రాణాన్ని తీసేయాలి, కానీ జమ్ము పెట్టే కీలు వలన ఆ మరణ జలములలో నుండి బయటపడగలిగాడు. అంటే ఒక విధంగా చూస్తే మరణం నుంచి తప్పించబడ్డాడు. మన ప్రియ ప్రభువు కూడా అగాధ జలములలో నుండి తీయబడ్డాడు. 69వ కీర్తన 2వ వచనం చదువుదాం. నిలువనీయక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. వరదలు నన్ను ముంచివేయుచున్నవి అని కీర్తన ఉంది. ఈ కీర్తన మెస్సియా కీర్తన, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి కీర్తన. కొన్ని కీర్తనలు మెస్సయ్యాను గురించి రాయబడ్డాయి కాబట్టి వాటిని భక్తులు మెస్సయ్యా కీర్తనలు అని పేర్లు పెట్టారు. కొన్ని కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం, 8వ అధ్యాయం, 16, 22, 24, 31, 34, 40, 41, 45, 55, 68, 69, 72, 89, 91, 102, 109, 110,
118. ఈ కీర్తనలన్నిటినీ మెస్సయ్య కీర్తనలు అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా ఈ అధ్యాయాల్లో చెప్పబడ్డాయి. మరి ఈ 69వ కీర్తనలో ప్రభుని గురించి ఏముంది అని మనం ఆలోచన చేస్తే 21వ వచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇది ఎగ్జాక్ట్గా సిలువలో, ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు నెరవేరిన ప్రవచనం. దప్పిగొనుచున్నాను అన్నాడు ప్రభు, చెరకను ముంచి తాగనిచ్చారు. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి కీర్తన. ఏమనుంది ఇక్కడ? నిలువనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. వరదలు నన్ను ముంచివేశాయి అంటున్నాడు. మోషే జలములలో మునిగిపోలేదు, కానీ మన ప్రభువు జలములలో మునిగిపోయారు. ఏంటా జలం? యెషయా గ్రంథం 64. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. మేమందరము అపవిత్రుల వంటి వారం అయితిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోనిచ్చాను. ఏంటి అగాధ జలాలు అని మనం చూస్తే మన దోషాలు. అందుకే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53లో 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అంటున్నాడు. కాబట్టి యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపాను అని ఉన్నది. కాబట్టి మన దోషములైనటువంటి జలముల్లో ఆ ప్రభు మునిగిపోయారు. క్రీస్తు మన కొరకు మరణించారు. మరణ జలములలో ఆయన మునిగిపోయారు. అందుకే 18వ కీర్తనలో 18వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను అంటారు. దావీదు అంటాడు, నన్ను పట్టుకొని ఆయన మహాజలరాశుల్లో నుండి తీశాడు. ఎందుకంటే మనం కొట్టుకుపోతున్నాం మన దోషాల చేత. మన పాపం అనేటువంటి దోష జలము చేత మనం మునిగిపోతా ఉన్నాం. అయితే మన అందరి దోషాలని ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేశారు. క్రీస్తు మన కొరకు ఆ జలములో మోషే మునిగిపోలేదు జలముల్లో, కానీ ప్రభు మన కోసం ఆయన మరణించాడు. మునిగిపోవడం అంటే మరణించడం. మరణించి మళ్ళా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. మోషే మరణం నుంచి కాపాడబడ్డాడు, కానీ మరణించలేదు. యేసుక్రీస్తు అయితే మనందరి దోషములు తన మీద వేసుకున్నాం. మన దోషములు అనేటువంటి జలములు ఆయన మునిగి మరణించారు. సమాధి చేయబడి 3వ దినాన పునరుత్థానుడై మృతుల్లో నుండి లేచారు. మన ప్రభువుకు మోషేకు ఒక చిన్న పోలిక మాత్రమే, కానీ ప్రభు చేసిన కార్యం సాటి లేనిది, అత్యున్నతమైనది. రెండవది, మోషే గొప్ప ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. హెబ్రీ 11:24లో చదువుకున్నాం కదా, ఐగుప్తు ధనము కంటే ఐగుప్తుని విడిచిపోయెను, ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు.
మనం బాగా గమనిస్తే అప్పట్లో ఐగుప్తు ధనము కంటే ప్రపంచ రాజ్యాల్లో మిన్నైనటువంటిది మరొకటి లేదు. ఐగుప్తు దేశం ప్రపంచ రాజ్యాల్లో అప్పట్లో అది టాప్. అప్పట్లో ఐగుప్తు చాలా అత్యున్నతమైన స్థానంలో ఉంది. బబులోను, అష్షూరీయుల కంటే ముందుగా ఐగుప్తు ప్రథమ స్థానంలో ఉన్నది. ఈ గొప్ప ఐశ్వర్యాన్ని మోషే విడిచిపెట్టేశాడు. ఇంకా హెబ్రీ 11లో చదువుతాం 24-25లో. అల్పకాల పాప భోగాన్ని కూడా విడిచిపెట్టేశాడు. అల్పకాల పాప భోగంతో ఐగుప్తు స్త్రీలతో తన కోరికలను తీర్చుకోలేదు మోషే. మోషే దివ్య సుందరుడు, సకల విద్యలలోనూ, మాటలలోనూ, కార్యముల్లోనూ ప్రవీణుడు, మంచి యువకుడు. కానీ ఆ దుష్ట జీవితానికి ఏమాత్రం అతడు చోటు ఇవ్వలేదు. యోసేపులాగా తన జీవితాన్ని ఎంతో నిర్మలంగా కాపాడుకున్నాడు. పాప భోగాన్ని విడిచిపెట్టేశాడు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అంటే యువరాజు అంటే కూడా ఒప్పుకోలేదు. ఆధిక్యతలన్నీ విడిచిపెట్టేశాడు. అసలు వర్ణించలేమన్నమాట. అయితే మోషే విడిచిపెట్టాల్సిందే విడిచిపెట్టాడు. ఎందుకంటే మోషే దైవ సేవకుడు, దైవ భక్తుడు. దైవ భక్తులకి ఈ లోక ఐశ్వర్యాలు, ఈ లోక భోగాలు, ఈ లోక అధికారాలు, ఈ లోక హోదాలు అవి అక్కర్లేదు. అవి తగినవి కూడా కాదు. కాబట్టి మోషే విడిచిపెట్టాడు, తగ్గించబడ్డాడు, తగ్గించుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుటకు, క్రీస్తు కొరకు నింద అనుభవించుటకు ఒప్పుకున్నాడు. మోషే ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. చూడండి, మోషే వీటన్నిటిని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మోషే కంటే మరింత ఎక్కువగా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు అయితే మొదట్లో ఆయన దేవునితో సమానుడు, తండ్రి కుడిపార్శ్వమందుండి పరిశుద్ధ దూతలతో కొనియాడబడుతున్నటువంటి మహాదేవుడు. ఆ మహామహిమోన్నతమైనటువంటి స్థలాన్ని ఆయన విడిచిపెట్టారు మొదటిగా. రెండవది, మనుషుల పోలికగా ఆయన పుట్టారు. మూడవది, దాసుని స్వరూపం ధరించుకున్నారు. దాసునికి సొంత ఇష్టం అంటూ ఏది ఉండదు. యజమానుడు ఏది చెప్తే అదే చేయాలి. దాసుడు యజమానుని చిత్తాన్నే పాటించాలి. యేసుక్రీస్తు కూడా ఎల్లప్పుడూ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. నాలుగవది, రిక్తుడయ్యాడంట. రిక్తుడు అంటే సమస్తాన్ని కోల్పోయినవాడు. రూత్ అంటది కదా, నేను సర్వసమృద్ధి గలదానిగా వెళ్ళి తిని ప్రభువు నన్ను రిక్తురాలిగా రాజేశాడు. అంటే సమస్తాన్ని పోగొట్టుకున్నాను, కోల్పోయాను. రిక్తుడిగా ఈ లోకానికి వచ్చారు. ఐదవది, ఆకారమందు మనుష్యుడిగా కనబడాడు. మనుష్యుడు, నరుడని కాదు, నేను పురుగును అంటాడు. కీర్తన 22:6. 22వ కీర్తన 6వ వచనం. కీర్తన 22:6. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడినవాడు. 22వ కీర్తన కూడా మెస్సియా కీర్తనే.
తగ్గించుకున్నాడు అనమాట. 6వది మరణము పొందునంతగా తగ్గించుకున్నారు. మానవునికి అన్నిటికంటే కడపటిదేంటి? మరణం. ప్రభు అంతగా తగ్గించుకున్నారు. 7వది సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నారంట. సిలువ మరణం పొందినంతగా సిలువ మరణం అంటే మరణాలన్నిటిలో కూడా హీనమైనది, శాపగ్రస్తమైనది, అవమానకరమైనది. సిలువ మరణం హీనమైనది, శాపగ్రస్తమైనది, అవమానకరమైనది. అలాంటి హీనమైన, శాపగ్రస్తమైన, అవమానకరమైనటువంటి మరణాన్ని ప్రభు మన కోసం భరించారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రాలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తు 7 విధాలుగా మన కొరకు ఆయన సంపూర్ణంగా తగ్గించుకున్నారు. మోషే తగ్గించుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగానో సంపూర్ణంగా ఆయన మన కోసం తగ్గించుకున్నారు. సంపూర్ణంగా తగ్గించుకున్నారు. మోషేలో సూచనగా చూస్తున్నాం, కానీ క్రీస్తులో సంపూర్ణతను మనం చూస్తున్నాం. ఇంకా 3వది 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మోషే తన జనుల యొద్దకు వచ్చి వాళ్ళ భారాల్ని చూశాడు. వాళ్ళ భారాల్ని చూశాడు. మన ప్రభువు కూడా మన భారాల్ని చూశాడు. మన ప్రభువు కూడా మన భారాల్ని చూశాడు. అందుకే 102వ కీర్తన 20-21 వచనం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. చెరసాల్లో ఉన్న వారి మూలుగులు వినడానికి, చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ స్థలం నుండి వంగి చూచారు. అందుకే ఆలోచించేయండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ప్రభువు తానే స్వయంగా వచ్చి మన పాప భారాన్ని ఆయనే భరించారు. మోషే 4వది, మోషే తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. కారణం ఏంటంటే వారిని రక్షించాలని. 2వ అధ్యాయం 11వ వచనం. తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. వారి భారాలను చూశాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వాళ్ళు గ్రహించాలి అని అతడు తలంచాడు, కానీ వాళ్ళు గ్రహించుకోలేదంట. అయితే ఏమన్నారు వాళ్ళు? 25వ వచనంలో, అపొస్తలుల కార్యములు 7:25. 26వ వచనం చూస్తే, మర్నాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరు ఎందుకు ఒకరితో ఒకరు అన్యాయం చేసుకుంటున్నారు ఒకరికొకరు అని చెప్పి వారిని సమాధానపరచు చూచాను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? ఎవడు మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించాడు? నిన్న ఐగుప్తుని చంపేసినట్టు నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా అని మోషేను త్రోసిపడేశారు.
యేసుక్రీస్తు ప్రభు కూడా తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన స్వకీయుల దగ్గరకు వచ్చాడంట, అయినా వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదు. అందుకే కనాను స్త్రీతో ప్రభు ఏమంటారు? 15వ అధ్యాయం మత్తయి సువార్త 15:24లో, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవని వద్దకు నేను పంపబడలేదు అంటారు. కాబట్టి ప్రభువు తన స్వకీయుల దగ్గరికి వచ్చారు. మోషే ద్వారా దేవుడు వారిని విమోచించబోతున్నాడు అనేటువంటి విషయం వాళ్ళు గ్రహిస్తారని అనుకున్నాడంట మోషే. కానీ ఎవరయ్యా నిన్ను మా మీద తీర్పరిగాను నియమించిన వాళ్ళు ఎవరు? ఏంటి నువ్వు చెప్తున్నావేంటి మాకు? నిన్ను ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో కప్పెట్టేసినట్టు నన్ను కూడా అలా చేద్దాం అనుకుంటున్నావా? ఎలవయ్యా చెప్పావు కానీ అంటున్నారు. అంటే తృణీకరించారు. మోషేను తన సొంత ప్రజలు తృణీకరించినట్టు యేసుక్రీస్తు ప్రభువును కూడా తన స్వకీయులు ఆయనని అంగీకరించలేదు. 5వది, తన స్వకీయుల వలన తృణీకరించబడ్డాడు. 12-14 వచనాలు చూస్తే మన భాగంలో నిర్గమాకాండం 2:12 నుంచి, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఐగుప్తుని చంపించుకుని వాడిని కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండరు. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపవాలని అనుకుంటున్నావా అనేను. స్వకీయులు ఆయన తృణీకరించారు. మొదటి రోజు హెబ్రీయుడికి ఐగుప్తుడు అన్యాయం చేయడం చూసి వాడిని చంపి ఇసుకలో పూడ్చి చేశాడు. 2వ రోజు ఒక హెబ్రీయుడు తన పొరుగువాడైన హెబ్రీయుడికి అన్యాయం చేయడం చూసి, మీరు సహోదరులు కదా, అలా అన్యాయం చేసుకోకూడదు కదా అని సమాధానపరచి చూశాడు. కానీ తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు ఏమన్నాడు? మా మీద అధికారిగా తీర్పరిగా నేను నియమించిన వాడు ఎవడు? నేను ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అని చెప్పాడు. మోషేను త్రోసివేశాడు. యేసు ప్రభు కూడా స్వకీయుల వద్దకు వచ్చాడు, కానీ వాళ్ళు ఆయన త్రోసివేశారు. యేసు ప్రభు కూడా శాస్త్రులు పరిసయ్యులు చేస్తున్నటువంటి అన్యాయాలను చూశాడు. ఆయన ప్రభు వారి అక్రమాన్ని గట్టిగా ఖండించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా వాళ్ళ గురించే. అయితే క్రీస్తును వాళ్ళు రక్షకుడని గ్రహించకుండా ఆయన సిలువ వేయుట చేత లేఖనాల్ని నెరవేర్చారు. ఆయనను సిలువ వేసి చంపారు. వారికి ఇవ్వబడినటువంటి దేవుని కృపను వాళ్ళు త్రోసివేశారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి దేవుని కృపను వాళ్ళు త్రోసివేశారు. కాబట్టి మోషేలో యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తున్నాం. మోషేలో యేసుక్రీస్తుని చూస్తున్నాం. ఏదో కొద్ది ఛాయ మాత్రమే ఉంది, కానీ మన యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.